డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పష్టంగా చెప్పాలి, మన బాధ చెప్పాలి, మన సమస్య చెప్పాలి, అప్పుడే సరైన మందు ఉంటుంది. లేదా నీకు రోగం దాచుకుని సిగ్గుపడుతూ చెప్పలేదనుకోండి, వేరే మెడిసిన్ ఇస్తారు, తద్వారా ఆ రోగం అలాగే ఉంటుంది. ఈ రోజున భగవంతుని దగ్గరికి వచ్చి ఆయన ముందు ఓపెన్ అవ్వాలి. యథార్థంగా భగవంతుని దగ్గరికి వచ్చి జరిగింది జరిగినట్టు చెప్పాలి. మూలుగుతూ చెప్ప పర్వాలేదు, ఏడుస్తూ చెప్ప పర్వాలేదు, హృదయంలో ఆలోచించుకుంటూ చెప్ప పర్వాలేదు, ఒంటరిగా ఉన్నప్పుడు కేకలేసుకుంటూ చెప్ప పర్వాలేదు. భగవంతుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన నీ దోషములను కనిపెట్టి చూస్తే నీవు నిలవలేవు. తద్వారా ఏమంటున్నాడండి, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా. నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఎంత ఘోర పాపినైనా అందరూ రాళ్ళేస్తున్నారండి, అందరూ రాళ్ళేస్తున్నారు. ప్రభు వచ్చి అమ్మా ఇక మీదట పాపం చేయదు, అంతే చిన్న మాట. అమ్మా ఎంత అద్భుతమైనటువంటి మాట. అమ్మా ఇక మీదట పాపం చేయకు. ఆయన శిక్షించే దేవుడు కదండి. ఎంత జాలి, ఎన్నిసార్లు భగవంతుడు చెప్తే కుక్క తన వాంతికి తిరిగినట్లు. ఎక్కడండి? కుక్క తన వాంతికి తిరిగినట్లు. రెండవది పంది, కడగబడిన పంది మరలా బురదలో తొలినట్లు. ఎన్నిసార్లైనా మలినం అంటించుకుంటున్నా భగవంతుడు చెప్పే మాట. ఇదిగో కలంకం మచ్చిగాని అట్టిది మరేది లేకుండా వాక్యం చేత, నీ వాక్యం దగ్గరకు వస్తే వాక్యం చదివితే. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యో నేను తప్పు చేశాను, నేను రాను చర్చగా అనకూడదు. ఉన్న ఫలంగా రావాలా, ఒప్పుకో, విడిచిపెట్టు. అయ్యో నా రొమ్ములో నేను పాపం దాచుకుంటే, యోబు అంటాడు, నా రొమ్ములో నేను పాపమును కప్పుకుంటే దుర్మార్గుని అయిపోయినట్టు. మనం ఒప్పుకొని విడిచిపెట్టాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అందుకే భగవంతుని దగ్గర అన్నీ చెప్పాలండి. ప్రతిదీ ఒక డాక్టర్, ఆయన పరమవైద్యుడు. ఆ పరమవైద్యుని దగ్గర మన బలహీనతలన్నీ చెప్పాలి, మన బాధలన్నీ చెప్పాలి. ఉదయం మనం చూస్తాం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అమ్మా ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు అంటే ఏంటో తెలుసమ్మా, అన్నీ శేషం ఉండకూడదు. ప్రతిదీ భగవంతుని దగ్గరికి వచ్చి చెప్పాలి. ప్రభు సన్నిధికి వచ్చి మోకరిల్లి ఆయనతో. ఆమె హన్నాట హృదయంలో మూలుగుతుందండి. ఇంకొక విధంగా చెప్పాలంటే తనలో తాను మాట్లాడుకుంటుంది. ఏలి అంటూ ఉన్నాడు, అమ్మాయి ఏంటి ఉదయాన్నే ద్రాక్షారసం తాగొచ్చావా? లేదయ్యా, నాలో నేను నా బాధంతా చెప్పుకుంటున్నాను, నా గోడంతా చెప్పుకుంటున్నాను. అంత ఆయన సన్నిధిలో